భావితరం డాక్టర్లు వారు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యం సంబంధించినటువంటి వైద్య విద్యను అభ్యసించడానికి విశ్వభారతి హాస్పిటల్లో చదువుతున్నారు. అయితే ప్రతి నెల ₹1000 ఫీజులు కట్టి భోజన వసతులు కల్పించాలని చెప్పి హాస్టల్ వసతి అక్కడే ఉంటుందని చెప్పి ఎన్నో ఆశలతో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పౌష్టిక ఆహారంతో ఉన్నటువంటి ఫుడ్ వడ్డిస్తారు. అక్కడ తింటూ అక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులకు మాత్రం పురుగులన్నమే ప్రమాణంగా కనిపిస్తుందని చెప్పి విద్యార్థులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడికి ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, విశ్వభారతి హాస్పిటల్ మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుంది, అక్కడ మీరేం చూశారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇది పీజీఆర్ఎస్లో ఒక స్టూడెంట్ ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ రామచంద్రుడు, నేను కూడా ఇద్దరు కలిపి మేము సడన్గా హాస్టల్లో విజిట్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ హాస్టల్ని, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ విజిట్ చేసినప్పుడు అక్కడ డైనింగ్ రూము, ప్రిపరేషన్ రూము, అట్లాగే స్టోర్ రూమ్ అన్నీ కూడా క్షుణ్ణంగా హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయని పరిశీలించినప్పుడు వెంటిలేషన్ లేని ఏరియాలో వీళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. తర్వాత అక్కడ రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్న ఐటమ్స్ గమనించాము. అక్కడ రైస్ బ్యాగ్లో, గన్నీ బ్యాగ్లో ఒక 4 బ్యాగ్లో 3 సీచెస్ ఉన్నాయి, ఒకటి ఓపెన్ చేసి ఉంది. ఆ రైస్ను వాడుతున్నట్లు గమనించాము. అక్కడ వర్మ్స్, లార్వా ఇన్సెక్టిసైడ్ విపరీతంగా రైస్లో ఉన్నాయి. ఇది అన్హైజీనిక్ ఫుడ్. ఇది పిల్లలకు పెడితే మాత్రం వాళ్ళు కంపల్సరీగా స్టమక్ పెయిన్ రావడం కానీ ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా మేము వెంటనే సీజ్ చేసి అది మనం ఫర్దర్ ప్రిపేర్ చేయకుండా జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు వేయడానికి మేము అంతా రెడీ చేస్తాము. జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం. మనం చూసి అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ ఏవి కూడా స్థానికంగా, అంటే ఆ హాస్టల్ నుంచి వచ్చినవి కాదు, ఇవి ఎక్కడో తీసి పంపించారు, కావాలని ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు తీసుకొచ్చారు అనేటువంటి ఒక విమర్శలు వస్తుంది. మీరేమంటారు? అది మనం ఇచ్చిన కంప్లైంట్ కాదండి. అక్కడ తెరీసా అని ఒక అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ అనుకుంటాను. ఆ అబ్బాయి అయితే మా దగ్గర రాలేదు. మేము వెంటనే ఎంక్వైరీ చేసాము. మాకు ఆన్లైన్లో డిపార్ట్మెంట్, మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. ఆన్లైన్లో ఆ పీజీఆర్ఎస్ కంప్లైంట్ వచ్చింది. దానిలో ఫొటోస్ క్లియర్గా వర్మ్స్తో కూడిన ప్రిపరేషన్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఆన్లైన్లో వచ్చిన కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకొని మేము అక్కడ వెళ్ళాము. అయితే మేము వెళ్ళినప్పటికీ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. రైస్లో వర్మ్స్ చూసాము. సేమ్ వండిన తర్వాత వర్మ్స్ ఉబ్బి విపరీతంగా ఉన్నాయి. ఆ వర్మ్స్ తింటే మాత్రం స్టమక్ పెయిన్స్ వచ్చి వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మేము సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం. అంటే అక్కడ ఉన్న విద్యార్థులకి భోజన వసతి ఎంత వసూలు చేస్తున్నారు, ఎలా వాళ్ళకి వడ్డించే పరిస్థితి ఏమైనా పరిశీలించారో, వాళ్ళతో ఏమైనా మాట్లాడారు? యాక్చువల్గా మేము కాంట్రాక్టర్ని, యజమాన్యాన్ని అడిగాము. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, యజమాన్యం కూడా వాళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ మేము గమనించాము. ఆ రూల్స్ అండ్ కండిషన్స్లో అక్కడ ₹123, అంటే ఒక స్టూడెంట్కి సంవత్సరానికి ₹45,000 పర్ హెడ్కి వాళ్ళు శాంక్షన్ చేసి కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. అంటే 45,000 ఒక స్టూడెంట్కి అన్నప్పుడు సంవత్సరానికి ఒక రోజుకి ₹123 పడింది. ఆ ₹123 సంబంధించిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫుడ్ కూడా వాళ్ళు సప్లై చేయాలి. దానికి అగ్రిమెంట్ కండిషన్స్ యజమాని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అగ్రిమెంట్ ప్రకారంగా అక్కడ ఫుడ్ కమిటీ కూడా పర్యవేక్షణ జరగాలి. ఫుడ్ పిల్లలకి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. స్టూడెంట్స్కి ఫుడ్ ఎట్లా ఉంది అనేది కూడా పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణ లోపం వల్ల ఆ కాంట్రాక్టర్ చీప్ ఫుడ్ అంతా, అంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఫుడ్ రైస్ తీసుకుని వచ్చి అక్కడ తయారు చేసి ప్రిపరేషన్ చేసి వాళ్ళు పెడుతున్నారు. దీనివల్ల వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సీజ్ చేసి ఆ ఫర్దర్ అది ప్రిపేర్ చేయకుండా, అది తయారు చేయకుండా అది సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు కాంట్రాక్టర్తో కానీ, లేకపోతే ఆ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంతో కానీ ఏమన్నా వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇది ఒక కాంట్రాక్ట్ దృష్టికి తీసుకెళ్ళాము. అక్కడ యజమాని మాతో పాటు ఫాలో అవ్వలేదు. వాళ్ళకి ముందు యజమాని కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు యజమానితో పాటు మాతో పాటు ఒక పర్సన్ మాతో పాటు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ గమనించి మేము చెప్పాము, ఇదంతా ఇట్లా అన్హైజీనిక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, పిల్లల హెల్త్ పాడవుతుందని, స్టూడెంట్స్ హెల్త్ పాడవుతుందని చెప్పడం కూడా జరిగింది. వెంటనే మేము సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకున్నాము. అలాగే స్టోర్ రూమ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ 13 రకాల ఫుడ్ ఐటమ్స్ శాంపుల్ తీసి బ్యూరో వెరిటస్ ల్యాబ్, చెన్నై ల్యాబ్ పంపించాము. అది రిపోర్ట్ 20 రోజుల్లో వస్తుంది. రిపోర్ట్ రాగానే మళ్ళీ దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. అంటే మీరు చూసినటువంటి పరిస్థితులను బట్టి ల్యాబ్ రిపోర్ట్స్కి ఆల్రెడీ మీరు ల్యాబ్స్కి పంపించారు, ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయనేటువంటి ఒక అంచనా ఏమైనా ఉందా? యాక్చువల్గా ఇది
వర్మ్స్ ఉన్న లార్వాసైడ్లో ఉన్న ఈ రైస్లో కంపల్సరీగా అన్సేఫ్ ఫుడ్గా వాళ్ళు ట్రీట్ అయ్యే వస్తుంది మనకి రిపోర్టు. అన్సేఫ్ ఫుడ్ వస్తే మాత్రం జాయింట్ కలెక్టర్ అదే జిఎఫ్సి కోర్టులో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అట్లాగే సబ్ స్టాండర్డ్ వస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో మళ్ళీ వేరే కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బియ్యం కానీ అక్కడ ఉన్నటువంటి ఈ మెటీరియల్స్ కానీ ఏవేవి సీజ్ చేసి ఉన్నారు? యాక్చువల్గా అక్కడ ఈచ్ 50 kgs చొప్పున 4 బ్యాగులు ఉన్నాయి. ఓ బ్యాగ్ ఓపెన్ చేసి ఉంది, 3 బ్యాగులు క్లోజ్ చేసి ఉన్నాయి. అయినా కూడా మేము సీజ్ చేసి మా ఇంప్రెజర్మెంట్ సీల్ చేసి మేము మా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అవన్నీ ఆయనతో ఒక ఫార్మ్ 3 సీజన్ ఉంటుంది మా దగ్గర, అది రిపోర్ట్ రాసుకొని ఆయన సంతకం తీసుకున్నాం. పంచనామా కూడా కండక్ట్ చేశాము. అక్కడ పిల్లల్ని కూడా ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ అక్కడ జరుగుతున్న ఫ్లైస్ విపరీతంగా ఉన్నవి. అనైజీనిక్ కండిషన్స్లో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణ జరిగింది. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ కోర్టులో ఫైల్ చేసి సార్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక రైస్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్లో మిగతా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రొవిజన్స్ స్టోర్ రూమ్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. అయినా సెకండ్ క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫస్ట్ క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో టెస్టింగ్లో మైక్రోబాలజీ టెస్టింగ్ ఉంటుంది. ఈ ఫుడ్ సపోజ్ 2 డాలు మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా శాంపుల్ తీయడం జరిగింది. అది ల్యాబ్లో మైక్రోబాలజీ టెస్టింగ్ జరుగుతుంది. అక్కడ ఏమన్నా సబ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోతే మాత్రం సబ్ స్టాండర్డ్ కింద రిపోర్ట్ వస్తుంది. ఏదన్నా క్రిమినల్ పురుగులు లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అన్సేఫ్ వస్తుంది. దాన్ని బేస్ పెట్టి ఆ రిపోర్ట్ బేస్ పెట్టి మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో పేరు మోసినటువంటి సంస్థలు జొమాటో కావచ్చు, బ్లింకిట్ లాంటి సంస్థల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చిందని కేసు నమోదైనట్టు సమాచారం ఉంది. అది కూడా మీరే చేశారనేది. అయితే ఎక్స్పైర్ అని ఎలా గుర్తిస్తారు? యాక్చువల్గా మాకు కంప్లైంట్ రాలేదు. మేమే వాలంటరీగా వెళ్ళాము ఇన్స్పెక్షన్లో భాగంగా. మాకైతే బ్లింకిట్లో కామర్స్ బ్లింకిట్లో మాకు కంప్లైంట్ రాలేదు. మేము వాలంటరీగా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఫ్రిజ్ ఐటమ్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసాము, రా ఐటమ్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసాము. ఇన్స్పెక్షన్లో భాగంగా కొన్ని ఐటమ్స్, రా ఐటమ్స్, ఫ్రిజ్ ఐటమ్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినట్టుగా ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ సీజ్ చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యాక్చువల్గా ఆన్లైన్లో కామర్స్లో కానీ జొమాటోలో కానీ అలాగే స్విగ్గీ ఆర్డర్స్ కానీ ఇచ్చినప్పుడు మీరు గమనించుకోవాలి. సపోజ్ ఒక చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, లేదంటే చికెన్ ఫ్రైలు కానీ, గోబీ మంచూరియన్ ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ జొమాటో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉంది, ఎక్కడ తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మీరు గమనించకపోవచ్చు. వాడు ముందు రోజు నిల్వ చేసిన ఆహార పదార్థాలను వేడి చేసి ఇవ్వచ్చు. అందువల్ల వీలైన మట్టుకి జొమాటో ఆర్డర్స్ కానీ స్విగ్గీ ఆర్డర్స్ కూడా ఆర్డర్స్ రూపంలో ఆన్లైన్లో ఇవ్వకుండా ప్రత్యక్షంగా కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఆ హోటల్లో గ్రేడ్ 1 హోటల్ అయితే మంచి హోటల్కి వెళ్ళి మంచి భోజనం ఆరగించాలని చెప్పి మేము కోరుకుంటాం. అంటే ఒకవేళ మీరు చేసినటువంటి ఈ దాడుల్లో లేక ఫుడ్ సేఫ్టీ కాదు, ఇది కంపల్సరీగా కల్తీ జరిగింది అని చెప్పి కేసులు నమోదైనటువంటి పర్సన్స్ ఎలాంటి శిక్షలు ఉండబోతాయి, ఎలాంటి జరిమానాలు? యాక్చువల్గా ఇలాంటి కంప్లైంట్ కూడా వచ్చాయి మాకు. ఈ మొత్తం 4-5 హోటల్స్లో కంప్లైంట్ వచ్చి వెంటనే మేము శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించాం. అది అన్సేఫ్ ఫుడ్ కింద మనకు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము జిఎఫ్సి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? శిక్షలు అంటే సెక్షన్ అంటే మాకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారంగా, అలాగే రూల్స్ 2011 ప్రకారంగా వీళ్ళకి అన్సేఫ్ ఫుడ్ అన్నప్పుడు సెక్షన్ 59(1) ప్రకారంగా వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష, అలాగే 5 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. సబ్ స్టాండర్డ్ ఫుడ్ కింద మనకి రిపోర్ట్ వస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో ఫైల్ చేస్తాము. సెక్షన్ 52 ప్రకారంగా జాయింట్ కలెక్టర్ గారు అప్ టు 5 lakhs వరకు కూడా ఆయన ఫైన్ వేసే అధికారం ఉంది. భవిష్యత్తులో మీ ఫుడ్ సేఫ్టీ అధికారిగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? ప్రతి హోటల్లో కూడా ఒక బోర్డు పెట్టమంటున్నాము. కలర్లో లేకుండా, అంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్. ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా మా హోటల్లో వాడట్లేదు. రెండోది అజినోమోటో, అంటే దాన్ని టేస్టింగ్ సాల్ట్ అంటారు, చైనా సాల్ట్ అంటారు. అది కూడా మేము ఎక్కడ వాడట్లేదని చెప్పి బోర్డు పెట్టమంటున్నాము. ప్రతి కస్టమర్ కూడా హోటల్కి వెళ్ళినప్పుడు ఆ కలర్ ఉన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మాకు తెలియపరచండి. ఆ ఫుడ్ మాత్రం ఆరగించకండి. ఎందుకంటే కలర్ ఉన్న ఫుడ్ ఐటమ్ అన్సేఫ్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ అనేది వాడుతున్నది లేదు మీరు గమనించకపోవచ్చు. కానీ బాగా టేస్ట్గా ఉంటే మాత్రం అక్కడ మీకు ఏమైనా డౌట్ వస్తే ఇమీడియట్గా మాకు కంప్లైంట్ చేయండి. లేదంటే వాళ్ళ పర్మిషన్ తోటి కిచెన్ రూమ్ కూడా చెక్ చేయండి. అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ ఏదైనా వాడితే మాత్రం ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాం.
ఫుడ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త వహించాలి. తప్పనిసరిగా హోటల్స్ తినే వాళ్ళు ఏవైతే మనకి కలర్ ఫుడ్ కానీ అజినోమోటో, టేస్టీ సాల్ట్స్ లాంటివి ఏదైనా వాడుతుంటే మాత్రం అవి అత్యంత ప్రమాదకరం. అలా ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకురండి. భవిష్యత్తులో కూడా కర్నూలు నగరంలో ఉన్నటువంటి హోటల్స్తో పాటు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిధిలో ఉన్నటువంటి ఏవైనా సరే ఈ హోటల్స్ ఎవరైతే ఉన్నాయో ఆ హోటల్ యజమానులు తప్పనిసరిగా మీ హోటల్స్లో ఇవి వాడటం లేదనేటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టాలని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.